హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కుల సాధనకు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న యువ కోశారాలకు అభినందనలు తెలిపారు. చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయమైన వాటా, కులగణన చేస్తున్న ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు తెలపాలని వారు కోరారు. జనాభాలో సగభాగానికంటే ఎక్కువ ఉన్న బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ అయి ఉండి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు మున్నూరు కాపు ముదిరాజ్, యాదవ, విశ్వబ్రాహ్మణులు, రజకులు మంత్రివర్గంలో ఒక్కరూ లేరన్నారు. కులగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పనకు మనమందరం మరింత సంఘటితమై పోరాడి న్యాయమైన హక్కుల్ని సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులతో కలిసి సత్యాగ్రహ దీక్ష బూనిన వారిని నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. పెట్టినా కూడా నా వంతు సహాయక సహకారాలు ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీలైనంత వరకు వస్తాను కూడా. జాజుల శ్రీనన్న కూడా తెలుసు. ఇంతకుముందు మన పార్లమెంట్ లో లింగయ్య యాదవ్ గారు ఉండే, మేము అందరం కలిసి కూడా కొట్లాడేది. ప్రతి ప్రోగ్రాం ఢిల్లీకి ఎవరు వచ్చినా కూడా కృష్ణన్న, నేనన్న, లింగయ్య యాదవ్ గారు, జాజుల శ్రీనన్న ఎవరో ఒకరు అయితే ఆడ ఉండి ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం. ఇది మనందరం కొట్లాడితేనే వస్తుంది తప్ప అన్నట్టు మౌనంగా ఎక్కడో దీక్ష చేసుకుంటుంటే ఈ ప్రోగ్రామ్ కు పొద్దున్నదికి సాయంత్రం కాకుండా నెక్స్ట్ టైం అందరం కూడా కష్టపడి ఇక్కడ నుంచి గట్టి కొట్లాడదాం. 42% ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తేనే, ఎలక్షన్లు చేస్తేనే బాగుంటుందని. మన బీసీలను లేకుండా వాళ్ళు ఎవరు లేరు. మన ఓట్లు మనమే దగ్గరుండి మనం వాళ్ళకే నాయకత్వం అప్పచెప్తున్నాం, గెలిపించుకుంటున్నాం. మన వాటా న్యాయంగా దక్కాల్సిన వాటా మనకు ఏ కేబినెట్ లో ఉన్నది చెప్పండి. దాదాపు బీసీలు 5 కులాలకు మంత్రి పదవులే లేవు. ఇప్పుడు ఇక్కడ యాదవులకు దాదాపు యాదవులో లేదు, ముస్లిం లేదు, మున్నూరు కాపు లేదు, ముదిరాజులో లేదు, రజకులు మొత్తం విశ్వబ్రాహ్మణులు కానీ 5గురికి దాదాపు ముఖ్యమైన కులాలు 50% నుంచి 60% మధ్యలో ఉన్నటువంటి మన ఓట్లకే మంత్రిత్వ శాఖలు లేవు, పదవులు లేవు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓట్లన్నీ మనయి,